ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ పైన మాట్లాడబోతున్నాము. వేరే ఏదో కెసినోని ప్రమోట్ చేస్తున్నట్టు ఒక రీల్ ఉందన్నమాట. 10 సార్లు చూశాను. మళ్ళీ నాకు అర్థం అవ్వట్లేదు, నేను నిద్రలో ఉన్నానా, మా గిగిల్స్ అండ్ గిఫ్ట్ పేజ్ అయినా ఏంటి అని చెప్పి నిన్న నైట్ కూర్చొని అది సార్ట్ చేద్దామని కూర్చుంటే దట్స్ ఐ రియలైజ్ ఏదైతే నేను ఫస్ట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశానో ఆ ఈమెయిల్ ఐడి హ్యాక్ అయిపోయింది. ఐ లవ్ యూ విత్ ద హ్యాకర్ ఎవడైతే చూస్తున్నాడో I love you for this. So we'll be more careful from here after. Yes. And yeah. Hello, hi, namaste, assalamu alaikum, welcome back. Okay guys, so మీరు టైటిల్ థంబ్నెయిల్ అంతా చూసారు కాబట్టి ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ పైన మాట్లాడబోతున్నాము. ఫస్ట్ గిగిల్స్ అండ్ గిఫ్ట్ మనం ఎలా అనుకుని ఏమనుకుని ఎందుకు స్టార్ట్ చేసాము దాని గురించి ఒక 2 లైన్స్ చెప్పేద్దాం. ఓకే, తబస్సుమ్ హ్యాస్ బీన్ వెరీ అంబిషియస్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే నేను తన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు దానికన్నా ముందు ఎంత అంబిషియస్ మామ్ చెప్తారు. అంటే షీఈస్ ఆల్వేస్ ఏదో డిఫరెంట్ గా చేయాలి, సంథింగ్ ఏదో చెయ్యాలి, నేను నా సొంతంగా సంథింగ్ యూనిక్ గా డిఫరెంట్ గా చేయాలన్న ఆలోచన ఎప్పుడు ఉండింది. అంటే భిన్నంగా చేసేది, మేమంతా ఒక వేలో వెళ్తే తను సంథింగ్ డిఫరెంట్ గా ఆలోచిస్తుంది ఎప్పుడు. సో తన అంబిషన్ ఏంటంటే నేను ఏదో మంచిగా, అంటే షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూట్యూబ్. ఇన్ఫాక్ట్ తనకి డే 1 నుంచి యూట్యూబ్ చేయాలని కానీ ఇంట్రెస్ట్ లేకుండే. సో షీ వాంట్స్ టు వర్క్ బిహైండ్ ద కెమెరా ఆల్వేస్. She wanted to start up her own startup, like you know, she wanted to design her own dresses. లేకపోతే ఒక బొటిక్ లాగా స్టార్ట్ చేయాలి, ఒక లేబుల్ ఉండాలి, తన సొంతంగా దాన్ని డెవలప్ చేయాలనేదే తన కోరిక ఫ్రమ్ డే 1 యాక్చువల్ గా. సో అంత అంబిషియస్ గా ఉండే మా తబస్సు డ్యూ టు లాట్ ఆఫ్ రీజన్స్ మీ అందరికి తెలుసుకున్న పర్సనల్ లైఫ్ లో ఎంత అప్స్ అండ్ డౌన్స్ అన్ని జరగడంతో అంటే మనం ఊహించుకోవచ్చు హౌ థింగ్స్ విల్ పుల్ us back. బట్ షీ హెస్ బీన్ వెరీ స్ట్రాంగ్, వెరీ వోకల్ అండ్ తను సొంతంగా తన యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తను షీస్ గ్రోన్ అ లాట్. అండ్ నాట్ జస్ట్ ఏమంటారు యూట్యూబ్ పరంగా కాకుండా యాజ్ అ పర్సనాలిటీ ఆ తబస్సుకి ఈ తబస్సుకి చాలా డిఫరెన్స్ ఉంది, అల్హమ్దుల్లా. అయితే ఈ ట్రావెల్, ఈ జర్నీలో మాకు వచ్చిన ఒక థాట్, చిన్న థాట్, గిగిల్స్ అండ్ గిఫ్ట్. బికాస్ మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఎన్ని థింగ్స్ ఏమేమి ఇష్టం, ఎలా ఇష్టం అలా అనుకుని గిగిల్స్ అండ్ గిఫ్ట్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, నేను తబస్సుం డిస్కస్ చేయడం, ఆ తర్వాత మతగారి దగ్గర తీసుకెళ్లడం, తను అప్రూవ్ చేయడం, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ వెరీ స్మూత్లీ, వెరీ నైస్లీ. అండ్ దీని గురించి ఫస్ట్ మేము మీ అందరి ముందు తీసుకొని రాకముందు ఒక వీడియో చేద్దాం తబస్సుం, నువ్వు నేను కలిసి. వి విల్ అనౌన్స్ దట్ యునో నీ ఒక బిజినెస్, ఒక స్టార్ట్అప్ రాబోతుంది, యూ అండ్ ఐ, యూ యాజ్ అ ఫౌండర్, నేను కో ఫౌండర్ గా మనది ఒకటి వస్తుంది, మేము చేయబోతున్నాము అలా అనుకున్నాము. Again, things went very quick. Last month, August, I think. September 1st. ఆ టైంలో. బట్ థింగ్స్ వెంట్ వెరీ క్విక్, అల్హమ్దుల్లా. అంతా చాలా క్విక్ గా, ఫాస్ట్ గా జరుగుతుండే. దట్ అది మాకు కుదరలేదు. అండ్ ఒక పోస్ట్ తో అనౌన్స్ చేసేసాము ఇలా గిగిల్స్ అండ్ గిఫ్ట్ చేస్తున్నాం అని చెప్పి. అల్హమ్దుల్లా మీరందరూ చాలా సపోర్ట్ చేశారు తబస్సుకి కానీ మాకు యాజ్ అ ఫ్యామిలీ, అండ్ మెయిన్లీ మా లిటిల్ బేబీ గిగిల్స్ అండ్ గిఫ్ట్ కి. నిజంగా చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా దాన్ని తబస్సుంలో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుందని తను బూస్టప్ ఇచ్చారు. దట్ ఫెల్ట్ సో హ్యాపీ యాక్చువల్లీ. నిజంగా అల్హమ్దుల్లా. సో థాంక్యూ గైస్ ఫర్ దట్. ఇప్పటికీ రుణపడి ఉంటాము. బట్ అన్ఫార్చునేట్లీ యాజ్ మీరు అంత టైటిల్ థంబ్నెయిల్ చూసారు కాబట్టి ఈ మెయిన్ మేము ఈ కూర్చొని ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజనే అది. వీఆర్ నాట్ గోనా డిసప్పాయింట్ యూ. గిగిల్స్ అండ్ గిఫ్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ బిజినెస్ షట్ చేయట్లేదు. బట్ వీఆర్ ఏమంటారు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో అది మేము క్లోజ్ చేసేసి, అకౌంట్ క్లోజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము. హౌ థింగ్స్ హ్యాపెన్ అనేది నేను ఒక చిన్న స్టోరీలో చెప్పేస్తాను. సో దట్ మీ అందరికి కూడా యూ గైస్ విల్ బి అవేర్. మెయిన్లీ స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి మీ అందరికి అర్థం అవుతుంది ఎంత మనం కేర్ఫుల్ గా ఉండాలి. సో జనరల్ గా మా బెడ్ టైం మా ఇంట్లో మేమందరం జల్దీ పడుకుంటాము. అండ్ ఓన్లీ వన్ కొంచెం లేట్ గా వర్క్ చేస్తాను. బట్ ఈ మధ్య 2 పిల్లలు అవ్వడంతో జల్దీ పడుకుంటాను. మధ్యరాత్రి మా అమ్మకి నర్స్ చేయడానికి లేచాను. ఆ టైంలో లేచి నేను క్యాజువల్ గా ఫోన్ చెక్ చేశాను. ఫోన్ చెక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఫస్ట్ రీల్ గిగిల్స్ అండ్ గిఫ్ట్ కనిపించింది. అండ్ మా తబస్సుం ఎలా అంటే మా అత్తగారు ఏమైనా పని చెప్తే ఆ పని మా అత్తగారి దగ్గర ఒక 10 సార్లు రీచెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకునే అడుగు ముందేస్తుంది. సేమ్ అత్తగారు అంటే మమ్మీ ఆ రెస్పెక్ట్ ఇచ్చింది ఓకే. నేనేమైనా చెప్పినా దానిపైన ఏమైనా పని చేయాలన్నా కూడా 10 సార్లు నా దగ్గర అడిగి నేను ఓకే లేదు వద్దు అన్నాక నా దగ్గర నుంచి ఏమైనా థమ్స్ అప్ వస్తే గానీ షీ విల్ నాట్ టేక్ అ స్టెప్ అహెడ్.
అలాంటిది గిగిల్స్ అండ్ గిఫ్ట్ లో ఒక రీల్ పోస్ట్ అయి ఉంది, ఒక స్టోరీ యాక్టివ్ ఉంది, ఒక స్టోరీ కనిపిస్తుంది నాకు పైన అండ్ రీల్ పోస్ట్ అయి ఉంది. నేను అదేంటి మేము డిస్కస్ చేయలేదు కదా. ఫస్ట్ నిజంగా చెప్పాలంటే ప్రౌడ్ ఫీల్ అయ్యాను, సొంతంగా మా తబస్సుమ్ ఒక డిసిజన్ తీసుకొని ఏదో పోస్ట్ చేసింది అని ఎక్సైటెడ్ గానే ఫీల్ అయ్యాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఆ తర్వాత చూస్తే నేను మీకు ఎక్కడో ఎక్కడ అది చూపిస్తాను స్క్రీన్ రికార్డింగ్. ఆ తర్వాత ఒకసారి చూస్తే ద మూమెంట్ ఐ సో అది వేరే ఏదో కెసినోని ప్రమోట్ చేస్తున్నట్టు ఒక రీల్ ఉందన్నమాట. 10 సార్లు చూసాను, మళ్ళీ 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 నాకు అర్థం అవ్వట్లేదు, నేను నిద్రలో ఉన్నానా, మా గిగిల్స్ అండ్ గిఫ్ట్ పేజ్ అయినా ఏంటి అని చెప్పి. ఆ తర్వాత వాట్ ఐ హావ్ రియలైజ్డ్ ఇస్ ఇది ఎవరో పోస్ట్ చేశారు, తబస్సుమ్ ఇది పోస్ట్ చేయదు. ప్లస్ తబస్సుమ్ నేను ఇందాక చెప్పినట్టు పర్మిషన్ మనం అంటే ఒక అవతల మనిషి థమ్స్ అప్ ఇస్తే గానీ తన ఒపీనియన్ ఏమున్నా సరే షీ విల్ వెయిట్, షీ విల్ హోల్డ్ అవతల మనిషి దగ్గర నుంచి థమ్స్ అప్. అది మా తబస్సుమ్ పర్సనాలిటీ అనమాట. అలాంటిది అది పోస్ట్ అయిన వెంటనే నేను ఫస్ట్ తబస్సుమ్ కి ఫార్వర్డ్ చేశాను, అన్వజాకి ఫార్వర్డ్ చేశాను. మరి ఇదేంటి హ్యాక్ అయిందని నాకు అర్థం కాలేదు, బికాస్ నేను నిద్రలో ఉన్నాను. స్టోరీ చెక్ చేశాను, స్టోరీలో కూడా ఆ పర్సన్ పేజ్ ట్యాగ్ అయి ఉందన్నమాట, ఫోటో స్క్రీన్ షాట్ తీసి. వెంటనే తబస్సుమ్ చూసిన వెంటనే తను డిలీట్ చేసేసింది ఆ రీల్. బట్ బ్యాక్ అండ్ ఫోర్త్ మేము పాస్వర్డ్ చేంజ్ చేసినా మళ్ళీ మళ్ళీ ఆ రీల్ అప్లోడ్ అవుతూనే ఉంది. నేను డిలీట్ చేయడం అండ్ నాకు చాలా మెసేజెస్ కూడా వచ్చాయి. అంటే మేము మీ ఫ్యామిలీ బ్లాగ్స్ చూస్తూ ఉంటాము, మీరెందుకు కెసినోని ప్రమోట్ చేస్తున్నారని చెప్పారు. లేదు ఇలా అకౌంట్ హ్యాక్ అయింది, వీఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్ అని. సో చాలా మంది నాకు నా పర్సనల్ అకౌంట్ మెసేజ్ చేశారు, గిగిల్స్ అండ్ గిఫ్ట్స్ లో కూడా మెసేజ్ చేశారు. అప్పుడు ఈ స్పోక్ అబౌట్ దిస్ సమీరా దగ్గర నేను అప్పుడు షేర్ చేశాను. సో అప్పుడు నేను రియలైజ్ ఏంటంటే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ, ఆ హ్యాక్ అయిన దాన్ని తీసేయడానికి? వెంటనే పాస్వర్డ్ మార్చేద్దామని చెప్పి టక 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 పాస్వర్డ్ మార్చేసాము. పాస్వర్డ్ మార్చినా మళ్ళీ వీ కుడ్ సీ దట్ ఆ రీల్ ఏదైతే కసినోని ప్రమోట్ చేస్తున్న ఆ పర్టిక్యులర్ రీల్ ఉందో అది మళ్ళీ అప్లోడ్ అవుతుంది. సో మళ్ళీ అప్లోడ్ అవుతుంది. ఇలా కాదు, మళ్ళీ వీ డిస్కస్ అండ్ అందరికి ఆనెస్ట్లీ ముగ్గురికి లోపల ఉంది ఈ పేజ్ క్లోజ్ చేసేద్దామా అని. బట్ నేను చెప్తే తబస్సుమ్ ఏం ఫీల్ అవుతుందో, మమ్మీ ఏమో నేను చెప్తే వాళ్ళిద్దరు ఏమనుకుంటారో అని మమ్మీ అనుకుని, తబస్సుమ్ ఏమో ఇప్పుడు నేను ఈ డిసిజన్ చెప్తే వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, అంటే నేను ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది అప్పుడే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా, అలా థాట్ వస్తుందో ఏమని ముగ్గురం లోపల అనుకుంటూనే ఉన్నాము. అనుకోకుండా ముగ్గురం ఒకేసారి క్లోజ్ చేద్దామా, కొత్తగా స్టార్ట్ చేద్దామా అని అనుకోకుండా ముగ్గురు ఒకటిసారి అలా అనుకున్నాము. And that's why we have decided to shut this plate. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ మనం ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ చేయాలంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది డీటెయిల్ గా చెప్తాను. సో నార్మల్ గా ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ క్రియేట్ చేయడం వేరు, ఒక ప్రాపర్ సెటప్, బిజినెస్ సెటప్. ఇది మేము ఏదైతే గిగిల్స్ అండ్ గిఫ్ట్ స్టార్ట్ చేసామో ఇట్స్ ప్రాపర్ బిజినెస్ సెటప్. దానికి ఒక బిజినెస్ డొమైన్ ఉంటుంది. డొమైన్ అంటే ఇప్పుడు మీకు ఎలాగైతే మీ జీమెయిల్ అకౌంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ samira@gmail.com అలా ఉంది, లేదా sana@gmail.com. అలా కాకుండా మా బిజినెస్ ది ఒక మెయిల్ డొమైన్ ఉండాలి అని చెప్పి, మెయిల్ అంటే ఈమెయిల్ డొమైన్, లైక్ samira@gigglesandgift.com, tabassum@gigglesandgift.com టు హ్యావ్ అ ప్రొఫెషనల్ డొమైన్ అన్నమాట. సో ఇలా ఈ బిజినెస్ డొమైన్ ని ఒకవేళ మనం క్రియేట్ చేయాలంటే గూగుల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ద్వారా మేము డొమైన్ గూగుల్ నుంచి పర్చేస్ చేయాలన్నమాట. ప్రతి నెల సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో ప్రాపర్ బిజినెస్ కాబట్టి వి వాంటెడ్ టు గో అహెడ్ విత్ సబ్స్క్రిప్షన్. సో అలా ఆ బిజినెస్ డొమైన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మా మెయిన్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది teamandco@gigglesandgift.com అని మా మెయిన్ ఈమెయిల్ ఐడి. దాని తర్వాత దాని కింద వర్క్ చేసే వాళ్ళు అంటే ప్రొప్రైటర్ తబస్సుమ్ అండ్ గిగిల్స్ అండ్ గిఫ్ట్, తర్వాత నాది samira@gigglesandgift అలా అనుకుని డొమైన్ పర్చేస్ చేసి దానికోసం సెపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఇదంతా చేసాము. సో ఐఎమ్ ఆల్రెడీ పేయింగ్ ఫర్ దట్ డొమైన్ ఎవ్రీ మంత్. ఇప్పుడు ఈ అకౌంట్ ఏదైతే మేము డిలీట్ చేస్తున్నామో ఇది చేస్తుంటే ఆ డొమైన్ కూడా తీసేద్దాము, బికాస్ అంతా ఫ్రెష్ గా కొత్తగా స్టార్ట్ చేద్దాము. ఇట్ బి గిగిల్స్ అండ్ గిఫ్ట్, ప్రొప్రైటర్ తబస్సుమ్, ఎవ్రీథింగ్ ఇస్ గోనా రిమైన్ ద సేమ్. ఇట్స్ జస్ట్ దట్ మళ్ళీ స్టార్ట్ చేయాలి, మొత్తం ఫ్రమ్ ది స్క్రాచ్ స్టార్ట్ చేయాలనుకుని నిన్న నైట్ కూర్చొని అది సార్ట్ చేద్దామని కూర్చుంటే దట్స్ ఐ రియలైజ్ ఏదైతే నేను ఫస్ట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశానో ఆ ఈమెయిల్ ఐడి హ్యాక్ అయిపోయింది. మెయిలే హ్యాక్ చేసేసారు, ఫస్ట్ మెయిల్. అండ్ దీని గురించి అంటే తెలుసు కావాలనే చేస్తున్నారు, కావాలనే మాత్రం ఎందుకు నేనంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. చిన్న హింట్ ఉంది మాకు హూస్ డూయింగ్ ఇట్ అండ్ వాట్ అని, కాకపోతే ప్రూఫ్ లేకుండా మనం సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రూఫ్ లేనిది మనం మాట్లాడకూడదని మేము దాని గురించి మాట్లాడలేదు. మేము సైబర్ క్రైమ్ లో దీని గురించి వీఆర్ గోయింగ్ టు కేస్ ఫైల్ చేస్తున్నాము. అండ్ ఇది కావాలని చేశారు, ఎందుకంటే మా పేజ్ ఇప్పుడే కొత్తగా పుట్టిన బేబీ.
దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడే లక్కీగా ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఒక పోస్ట్ పెట్టినా వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్స్ అవన్నీ వచ్చేసాయి, స్టార్ట్ అయ్యాయి. కానీ తనకి ఏంటంటే ఖాళీ అవ్వడం వల్ల షీ వాంటెడ్ టు టేక్ దిస్ 1-2 weeks బ్రేక్, మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళకి అందరికి మెసేజ్ కూడా పెట్టింది. అంటే చిన్న బేబీ ఈ పేజ్ హ్యాక్ అవ్వడం వల్ల వాళ్ళకి లాభం లేదు, బట్ పర్పస్ఫుల్ గా చేస్తున్నారు, ఇది ముందుకెళ్ళకూడదు అనే ఉద్దేశంతో అర్థమైంది. సో పర్పస్ఫుల్ గా చేస్తున్నారని ఎవరు ఏంటి అని మాకు చిన్న హింట్ ఉన్నా వీ డోంట్ వాంట్ టు లైక్ ఏ ప్రూఫ్ లేకుండా మనం చెప్పడం కరెక్ట్ కాదు. సో అందుకనే వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ దిస్ కేస్ అండ్ ఆల్మోస్ట్ ఫైల్ చేస్తున్నాం కేస్. సో అది ఎవరు ఏంటి అనేది అది సెకండరీ, మళ్ళీ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ డెఫినెట్లీ దే విల్ బీ కాట్ వెరీ సూన్. అంటే ఇంత ఈజీ కాదు ఈ డేస్ లో, ఇట్స్ నాట్ ఈజీ టు ఎస్కేప్ ఇప్పుడు, బికాస్ టెక్నాలజీ ఈస్ గ్రోన్ సో మచ్. ఇట్స్ ఎంత ఈజీగా హ్యాక్ చేశారో అంత ఈజీగా వాళ్ళు పట్టుబడతారు. ఇట్స్ వెరీ ఈజీ, సో డోంట్ వరీ, అది డిఫరెంట్ స్టోరీ. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీవేర్, ఇది ఎక్కడ ఆగదు. అంటే ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పేజో ఒక మేలో హ్యాక్ చేయడం వల్ల మా టాలెంట్ ని కానీ మా హార్డ్ వర్క్ ని కానీ మీరు ఏం లాగలేరు. యూ కాంట్ టేక్ ఇట్, అది మాతో ఉంటుంది, మా దగ్గరే ఉంది. మేమే when we are ready to work, anything is okay for us. సో ఒక చిన్న మేలో ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ వల్ల ఏ డిఫరెన్స్ రాదు. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది అయితే ప్రస్తుతానికి మేము టోటల్ గా, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయింది అనుకున్నాం, కాదు వాడు మెయిల్ కూడా హ్యాక్ చేశాడు. మెయిల్ హ్యాక్ చేయడం వల్ల ఏమైందంటే ఏదైతే తను సబ్స్క్రైబ్ చేసిందో పే చేసిందో అవన్నీ వాడికి వెళ్తున్నాయి, వాడు ఆమె ఎవరో వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో వీ రైట్ నౌ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఇది డిలీట్ చేసి అవన్నీ మేము అన్ని సబ్మిట్ చేస్తున్నాము ఈ రోజు, అన్ని ఆల్మోస్ట్ ఇన్షాల్లా ఇట్ విల్ గెట్ ఫైల్డ్ అనమాట. సో ఇట్స్ వెరీ సూన్ దే విల్ బి డీటెయిల్స్ వస్తాయి, కాట్ అవుతారు వాళ్ళు, దట్స్ సెకండ్ స్టోరీ. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీవేర్ అని చెప్పడానికి. దిస్ ఇస్ అంటే ఇది చెప్పాలా లేదా అని అనుకుంటే మీరు ఎందుకు చెప్తున్నాం అంటే బికాస్ ఇట్స్ అ బిజినెస్. అంటే మా పర్సనల్ అనుకోండి, చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, దిస్ ఇస్ రిలేటెడ్ టు యూ. మీరు మేము ఇద్దరం కలిస్తేనే ఒక చిన్న బిజినెస్ రన్ అవుతుంది, స్మాల్ బిజినెస్ రన్ అవుతుంది. దానికి మేము రెస్పాన్సిబుల్ గా ఉన్నాం కాబట్టి మేము మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి, కాబట్టి మాట్లాడాలి, మేము చేయాలి. అండ్ దీనివల్ల చాలా మందికి ఇంకా అవేర్నెస్ కూడా వస్తుంది. బెటర్ బి కేర్ఫుల్ వాట్ ఇస్ అదర్ థింగ్స్ వీ కెన్ డూ అనేది. అంటే అది ప్రాసెస్ ఎలా అని, మెయిల్ ఐడి హ్యాక్ అయిందని ఎలా అర్థమైందంటే, సో జనరల్ గా నా ల్యాప్టాప్ లో నేను ఏవైతే మెయిల్ ఐడీస్ లాగిన్ చేస్తానో మా ఫ్యామిలీ అన్ని మెయిల్ ఐడీస్ నా దగ్గర లాగిన్ అయి ఉంటాయి. బికాస్ వీళ్ళందరూ చాలా సార్లు చెప్పారు, వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అని కూడా నేను అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాను, పోస్ట్ చేస్తుంటాను, స్కెడ్యూల్స్ చేస్తుంటాను, అవన్నీ చూస్తాను. కాబట్టి మెయిల్స్ ఏదైతే నా ల్యాప్టాప్ లో నేను క్రియేట్ చేసినా ఆర్ నేను లాగిన్ చేసినా అవన్నీ ఆ లిస్ట్ ఆటోమేటిక్ గా అందులో ఉంటాయి, లాగిన్ అయి ఉంటాయి లేదా రాసి ఉంటాయి. ఇట్ ఈస్ రికగ్నైజ్, ఇట్ ఈస్ రిమెంబర్డ్ ఇన్ మై ల్యాప్టాప్. నా ఒక ఫింగర్ టచ్ తో మొత్తం వచ్చేస్తుంది. సో నిన్న నేను డొమైన్ క్లోజ్ చేసేద్దాము, ఆ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేసి ఈమెయిల్ ఐడియే డిలీట్ చేసేద్దాం అనుకుని అది డొమైన్ కోసం లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఆ మెయిల్ ఐడి ఆ లిస్ట్ లో లేదు, ఏదైతే నేను మెయిల్ ఐడి క్రియేట్ చేశాను ఆన్ ద నేమ్ ఆఫ్ తబస్సుమ్ సమీరా. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి గుర్తుగా ఉంటుందని తబస్సుమ్ సమీరా అని ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేశాను. ఆ మెయిల్ ఐడి ఆ లిస్ట్ లో కనిపించట్లేదు. సో వన్స్ యూ హ్యాక్ అంటే ఎవరైనా వేరే దాంట్లో లాగిన్ చేసి పాస్వర్డ్ మార్చేసినా కూడా దేర్ విల్ బి అన్ ఆప్షన్, మిగతా ఎక్కడైనా లాగిన్ ఉంటే అందులోంచి లాగౌట్ చేసేయాలి కంప్లీట్లీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి. సో ఒకవేళ మనం ఆప్షన్ నొక్కితే అన్నిట్లో లాగౌట్ అయిపోద్ది అనమాట. సో అలా నా ల్యాప్టాప్ నుంచి ఆ ఈమెయిల్ ఐడి ఎరేజ్ అయిపోయింది. సో దేర్ ఇస్ నో మార్క్, ఎక్కడ రిమెంబరెన్స్ లేదు నా ల్యాప్టాప్ లో. సరే ఇది పక్కన పెట్టేసి నాకు మెయిల్ ఐడి గుర్తుంది. హౌ విల్ ఐ రికవర్? సో రికవర్ చేయడానికి ముందు ఎర్లియర్ మా చిన్నప్పుడు మేము కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ ఉండేది, ఆ క్వశ్చన్ మీరు సీక్రెట్ క్వశ్చన్. బట్ ఇప్పుడు అలా కాదు, ఎవ్రీథింగ్ ఇస్ లింక్ టు ద ఫోన్ నంబర్స్. సో అలాగా నేను టైప్ చేస్తుంటే ఫర్గాట్ మై పాస్వర్డ్ అని కొట్టాను. ఫర్గాట్ మై పాస్వర్డ్ కొడితే ఇంతకు ముందు నువ్వు పెట్టిన పాస్వర్డ్స్ లో ఏదైనా పాస్వర్డ్ నీకు గుర్తుంటే అది పెట్టు అని చెప్పి నా ఒక స్టేపుల్ పాస్వర్డ్ ఉంది, నేను అది టైప్ చేశాను. బికాస్ నేను జనరల్ గా స్టేపుల్ పాస్వర్డే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కి పెడతాను, ఇంపార్టెంట్ వాటికి స్టేపుల్ పాస్వర్డే ఉంటుంది. సో ఈ స్టేపుల్ పాస్వర్డ్ టైప్ చేశాను. ఆఫ్టర్ యూ టైప్, మీరు ఎప్పుడైనా వాడిన పాస్వర్డ్ ఒకవేళ కరెక్ట్ గా టైప్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ ఇస్ వెరిఫై యువర్ ఫోన్ నంబర్. ఇప్పుడు వెరిఫై యువర్ ఫోన్ నంబర్ నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళిపోయింది. దేర్ వాట్ ఐ సా ఇస్ ఆ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఇట్స్ 11-digit US నంబర్. అది ఇక్కడ వాళ్ళది కాదు, మా ఫ్యామిలీలో ఎవరిది కాదు, విచ్ ఎండ్స్ విత్ XNX, ఒక పర్టికులర్ నంబర్. ఆ నంబర్ మా దగ్గర ఎవరి వాళ్ళ దగ్గర కూడా లేదు. సో దట్స్ వెన్ నేను డిస్కవర్ చేశాను దట్ ఇట్స్ బిన్ హ్యాక్డ్ అండ్ ద US నంబర్ కి SMS వెళ్తుంది.
సో జనరల్ గా మనం టక ఓటీపీ అవన్నీ వస్తాయి కదా, అలా చేస్తూ నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. నాకు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళిన వెంటనే ఒక స్కానర్ వస్తుంది, స్కాన్ దిస్ అండ్ వెరిఫై నంబర్ అని చెప్పి. నేను అన్నం తింటూ లెఫ్ట్ హ్యాండ్ తోనే పని చేస్తూ స్కాన్ చేశాను. నేను వితౌట్ ఎడిటింగ్ సెండ్ దిస్ మెసేజ్ అని చెప్పి వచ్చింది, నేను సెండ్ చేసేసాను. ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ దట్ ఇట్ వెంట్ ఆన్ అ మెసేజ్. నౌ ఇప్పుడు నెక్స్ట్ ఫియర్ ఏమొచ్చిందంటే, ఆల్రెడీ ఈ ఏదైతే గిగిల్స్ అండ్ గిఫ్ట్ మెయిల్ ఐడి ఉందో అది హ్యాక్ అయిపోయింది. నౌ నా ఫోన్ నంబర్, నా ఫోన్, నా ల్యాప్టాప్ అవన్నీ కూడా హ్యాక్ అవుతాయా అని ఒక టెన్షన్ వచ్చేసింది. బికాస్ నేను అన్ని నోటీస్ చేయకుండా యాజ్ యూజువల్ మనం లాగిన్ అవుతున్నప్పుడు అప్రూవ్ చేయండి త్రూ ఫోన్ వస్తుంది కాబట్టి అలా వచ్చేసి కొట్టేసాను. సో ఆ అలవాట్లు నేను అది నొక్కేసాను. దట్స్ వెన్ ఐ రియలైజ్ ప్రాబబ్లీ ఈవెన్ ఇది కూడా కాంప్రమైజ్ అయిపోయిందేమో నా ఫోన్, నా ల్యాప్టాప్ అని. వెంటనే నా ఇన్స్టాగ్రామ్ లో, నా వాట్సాప్ లో, అన్ని పాసిబుల్ ప్లేసెస్ లో నేను ఒక స్టోరీ పెట్టేశాను. ఇన్ కేస్ ఒకవేళ మీకు గనక ఇలా ఏమైనా వస్తే, ఎనీబడి మెసేజింగ్ ఫ్రమ్ మై నంబర్, అంటే నేను మీకు మెసేజ్ చేస్తున్నట్టు, ఆస్కింగ్ ఎనీ హెల్ప్, ఎనీ ఫైనాన్షియల్ హెల్ప్, ఎనీ మనీ, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని చెప్పి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నాది కాంప్రమైజ్ అయిందా ల్యాప్టాప్ కానీ, ఫోన్ కానీ, ఆర్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ పక్కన పెట్టేస్తే, ఎవరైనా సరే మిమ్మల్ని ఆన్లైన్ ఒకవేళ ఫైనాన్షియల్ హెల్ప్ అడిగితే, నోన్ పర్సన్ అయినా అన్నోన్ పర్సన్ అయినా, ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి హెల్పింగ్ దెమ్. బికాస్ అంటే అట్లీస్ట్ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఓకే, తెలిసిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ నేను నా బెస్ట్ ఫ్రెండ్ కి ఓవర్ మెసేజ్ నాకు ఇంత డబ్బు కావాలి అర్జెంట్ అని చెప్పి చెప్తే, ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి ఎంకరేజింగ్. కాల్ చేసి రీకన్ఫర్మ్ చేసుకోండి, ఆర్ వాళ్ళు కాల్ చేసి వాళ్ళు ఫోన్ ద్వారా అడిగితే, అదర్వైజ్ ఓవర్ మెసేజ్ ఏది వచ్చినా సరే అదొక ఫియర్ ఉంది. బికాస్ at this point of age, money has become such a major thing in everybody's life. డబ్బులు లేకపోతే ఏం లేదన్నట్టు అయిపోయింది. అండ్ ఇలాంటి టైంలో నేను సమీర అడిగిందని నా ఫ్రెండ్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా ఫాలోవర్స్ కానీ ఇచ్చేసారనుకోండి, ప్రతి వాళ్ళకి కష్టంలోనే ఉంటారు అందరూ. సో ఎవరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని వెంటనే ఆ స్టేటస్ పెట్టేశాను. అల్హమ్దుల్లా, బై గాడ్స్ గ్రేస్ నా ల్యాప్టాప్, ఫోన్ ఏది కాంప్రమైజ్ అవ్వలేదు, నథింగ్ హ్యాస్ బీన్ హ్యాక్. బట్ గిగిల్స్ అండ్ గిఫ్ట్ కి క్రియేట్ చేసిన అకౌంట్ ఆర్ ద డొమైన్ ఆర్ ది ఇన్స్టాగ్రామ్ అంతా హ్యాక్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేసి, మా అత్తగారు చెప్పినట్టు పులి వెనకడుగే ఎప్పుడు వేస్తుందంటే ఇంకా ఫాస్ట్ గా పెరగడానికి ఆ అడిగే అనుకొని వెనక్కి వెళ్తున్నామే తప్ప ఇక్కడతో బంద్ అని కాదు. సో జస్ట్ స్టెప్పింగ్ బ్యాక్ టు కమ్ ఫాస్టర్ అహెడ్ అని అనుకోవాలి ఇన్షాల్లా. So we are responsible to let you guys know about మా బిజినెస్ కాబట్టి, బికాస్ మీరు అందరు ఎంతో సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు, ఎంకరేజ్ చేశారు. సో మీ అందరికి కూడా తెలియాలి అని చెప్పి జస్ట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. అది అండ్ ఈ మెసేజ్ మా ముగ్గురు ఛానల్స్ లో కూడా మేము పోస్ట్ చేయాలనేసి, ఎందుకంటే ఇది ఎంతమందికి రీచ్ అయితే అంత మంచిది, అందరికి రీచ్ అవ్వాలని ఒక ఉద్దేశంతో ఇది మెసేజ్ ఇట్లా రికార్డ్ చేసి పెట్టాలనే ఉద్దేశంతో పెడతాం. బికాస్ వీఆర్ రెస్పాన్సిబుల్, మాకు ఏం జరిగినా వీఆర్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ యూ కాబట్టి మేము ఆన్సర్ చెయ్యాలి. ఇట్స్ అ బిజినెస్ కాబట్టి అందుకే ఇది చెప్పాలనేసి అనమాట. రైట్ నౌ వీఆర్ షట్టింగ్ ఇట్ డౌన్ ఫర్ ఫ్యూ వీక్స్ or maybe a week or so, but we'll come back soon. Come back soon. And I love you at the hacker evaluate chustunado. I love you for this. So we'll be more careful from here after. Yes. And and telina vallaki just a quick update. మా అత్తగారి ఛానల్లో అంటే మా అత్తగారు పోస్ట్ చేశారు, అప్డేట్స్ ఇచ్చారు. మా తబస్సుంకి కాల్లో రైట్ లెగ్ లో లెగ్మెంట్ టైర్ అయింది. సో దాని వల్ల కొంచెం ఇన్యాక్టివ్ గా ఉండి ఏదైతే ఆర్డర్స్ వస్తుండేనో దాన్ని మేము హోల్డ్ లో పెట్టి ఉండే అనమాట. బట్ యా వెనకడిగేసి ఇంకా ఫాస్ట్ గా ముందుకు వస్తాము. జస్ట్ ఇంకో కపుల్ ఆఫ్ వీక్స్ తబస్సుం విల్ రికవర్ అండ్ our business will reach sky high rocket ala anukundamu inshallah. Amin sumami. Once again thank you me andariki. Thank you. Tabassum, you want to say something? ante cheptanu meer iddaru chepparu kada same words, but from bottom of our hearts thank you so much, and this was much needed. So thank you guys, thank you, and we'll see you all soon in a brand new video. Up to spread love and spread positivity.